వెల్కమ్ టు VS99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడుదాం ఆంధ్ర కిట్లపై సీఎం జగన్ గారి ఫోటో వేస్తే తప్పేంటి ఆర్కే రోజా. చోడవరం ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. వైసీపీ పతనం ప్రారంభమైంది, సర్వేలతో జగన్ కి ఓటమి భయం. బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం తెలిస్తే కన్నీళ్లు వస్తాయి, రేవంత్ రెడ్డి. ఆడుదాం ఆంధ్ర కిట్లపై సీఎం జగన్ గారి ఫోటో వేస్తే తప్పేంటని, ఆడుదాం ఆంధ్రలో గెలిచిన వారు చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్ర స్థాయిలో రాణించిన ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ, మంత్రి ఆర్కే రోజా. ఈ కిట్స్ మీద, ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ పోటీకి వచ్చిన క్రీడాకారులు అందరూ కూడా మీ డిస్ట్రిక్ట్స్కి, మీ కాలేజెస్కి మంచి పేరు తీసుకొచ్చే విధంగా పోటీ పడి గెలవాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ దేశంలో ఏ రంగానికి కూడా ఇంత ఇంపార్టెన్స్ ఉండదు. ఒక క్రీడా రంగానికి మాత్రమే ఆ ఇంపార్టెన్స్. ఏంటంటే మీరు మీ జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆడే అవకాశం వస్తుంది. మీరు గెలిస్తే మీ ఊరు గెలిచినట్టు, మీ జిల్లా గెలిచినట్టు, ఈ రాష్ట్రం గెలిచినట్టు ఈ ఆడుదాం ఆంధ్రలో. కాబట్టి మీ అందరూ కూడా ఎక్కడ కేర్లెస్ అనేది లేకుండా అబ్బా వచ్చేసాం చాలే ప్రైజులు వచ్చేసాయి అనుకోవద్దండి. ఫైనల్ కొడితే చరిత్రలో నిలిచిపోతారు, అంతే కదా. చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండాలా వద్దా? ఉండాలి అంటే పోటీ పడండి. ఆల్ ద బెస్ట్. చోడవరం ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు నానాజీ గారు, గుర్రాల శ్రీనివాసరావు గారు, విజయ్ కుమార్ గారు, రమేష్ బాబు గారు, వెంకట సతీష్ గారు, గంగులయ్య గారు, నరసింహమూర్తి గారు, ముఖ్యంగా PVS రాజు గారు చూస్తున్న వర్కులు చూశాను. ఆయన యొక్క కష్టాన్ని చూశారు. నిజంగా ప్రజల యొక్క బాగు కోసం వాళ్ళు బాగుండాలని చెప్పి ఆయన పడుతున్న తాపత్రయాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటాను. వెరీ గుడ్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను గత 3 రోజుల నుంచి ఈ నియోజకవర్గం వారీగా తిరుగుతున్నాను. ఇంకా రేపు అనకాపల్లి ఒకటి తిరగాల్సి వస్తుంది. ఆ తర్వాత వైజాగ్ మీద ఫోకస్ చేయాలి. వైజాగ్ ఏరియా అంటే ఈ అనకాపల్లి పార్లమెంట్, వైజాగ్ పార్లమెంట్ మీద కూడా నేను దృష్టి సారించాలి. అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మ్యాక్సిమం ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో అటువైపు కూడా నా దృష్టి సారించాలి. అందుకని డీప్గా తిరుగుతున్నాం. చాలా ఎక్కువగా అర్థం చేసుకుంటూ ట్రై చేస్తాను. సో ఈ ఏరియా చూడవరం అంటే మీ అందరికీ నాకు బాగా ఫస్ట్ గుర్తొచ్చేది రాకెట్ రావు. రాకెట్ రావు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా అమాయకుడు, జబర్దస్త్ చేస్తున్నాడు. అతను చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత దుర్మార్గం జరుగుతుందంటే
ఇక్కడ రెండు రకాల నాయకులు ఉన్నారు, రెండు రకాల మనుషులు ఉన్నారు. 99.99% అమాయకులు, 0.001% మహాముతురులు అనమాట. వాళ్ళు నాయకులుగా మారారు, మిగతా 99% అమాయకులు. సో వాళ్ళకి వీళ్ళని ఎలా దోచుకోవాలి, వీళ్ళని ఎలాగ ఎక్స్ప్లాయిట్ చేయాలి, వీళ్ళని ఎలాగా. వైసీపీ పతనం ప్రారంభమైంది. సర్వేలతో జగన్ కి ఓటమి భయం. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కానీ, ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థలు ఇండియా టుడే, సీ ఓటరు, లేదంటే జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు ప్రజల మూడ్ అనేది స్పష్టంగా ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇండియా టుడే, సీ ఓటర్ సర్వేలో కూడా అదే ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో 60% పైన ఓట్లతో జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రస్తుతానికి ఇప్పటికైతే, రేపు ఇంకా మిగతా పార్టీలు కలిస్తే మరి వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో 60% పైన ఓట్లతో క్లీన్ స్వీపు జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టకథల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య. వాళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే, సీ ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే, సీ ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2000 కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం తెలిస్తే కన్నీళ్ళు వస్తాయి. రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపటికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఏ బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది. నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రగతి భవన్ లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది. దానికి పునాది రాయేసింది మీరే కదా.
8 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలోని ప్రగతి భవన్ జనవరి 30న రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను ఓపెనింగ్ చేయగా ఫిబ్రవరి 8వ తారీఖు అర్ధరాత్రి ప్రగతి భవన్ శిలాఫలకాన్ని కావాలని ధ్వంసం చేసిన దుండగలు ఒక బీసీ మంత్రి అని ఇలా చేయడం కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బ్లాక్ అధ్యక్షులు దొంబాట నరసయ్య మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిని వెంటనే అరెస్ట్ చేసి దీని వెనకాల ఎవరున్నారో బయటకు తేవాలని కోరారు. లేదంటే ఆందోళన చేపడతామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జనవరి 30 తారీఖు నాడు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న, ప్రభుత్వ విప్ ఆది సీనన్న, మా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ప్రగతి ప్రగణం ప్రారంభించడం జరిగింది. దానికి పెట్టిన శిలాఫలకాలను నిన్నటి రోజును వరకు ఉన్నాయనేది తెలుసు. ఈ రోజు వరకు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానికి పోలీస్ యంత్రాంగం చర్య తీసుకొని ఆ దుండగలు ఎవరో పట్టుకునేంత వరకు మేము కూడా ఇవాళ పిటిషన్ ఇచ్చినాం. దాన్ని ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని వాళ్ళను అదుపులోకి తీసుకొని మాకు చెప్పాలి. లేదంటే మేము మీ మీద కూడా మళ్ళీ కూడా వస్తాం, మళ్ళీ కూడా పిటిషన్ ఇస్తాం. లేదంటే మీ ఎస్పీ గారి దగ్గర పోయి కూడా పిటిషన్ ఇస్తాం. మా గవర్నమెంట్ ఉండి కూడా ఈ రకంగా చేస్తుండ్రంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప వేరే ఎవరు కాక ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్తున్నాం. నిన్న రాజన్నపేట గ్రామం లోపల ఏదైతే ప్రజా ప్రాంగణం శిలాఫలకాలను 30వ తేదీ లోపల ఆవిష్కరించినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి యొక్క శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాఫలకాలను మరి ధ్వంసం చేయడం జరిగింది. ఈ ధ్వంసం వెనుక మేము పార్టీ పేరు నేరుగా చెప్పాలని అనుకుంటున్నాం, కానీ ప్రజలందరికీ తెలుసు ఇది ఎవరు చేసినటువంటి నిర్వాకం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. మేము ఓపిక పట్టిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి వీళ్ళతోటి ఏమూ కాదు అనేటువంటి ధోరణి లోపల కొంతమంది నాయకులు అహంకారంతో పెచ్చుమీరి ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడడం జరుగుతూ ఉన్నది. మేము ఒకటే అనుకున్నాం, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళతోటి కానీ ప్రజలతోటి కానీ అందరితోటి సమైక్యంగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ శాంతంగా ఉండాలని మేము అనుకుంటున్నాం. మా లచ్చన్న కూడా అన్నాడు, మనం వేరే ప్రతిపక్ష పార్టీలు వచ్చినా కానీ మనం పనిచేయాలని చెప్పి అనడం జరిగింది. కానీ వీళ్ళని వీళ్ళ అహంకారం చూస్తూ ఉంటే, వీళ్ళ దుందుడుకు చర్యలు చూస్తూ ఉంటే మేము ఈ విధంగా మౌనంగా ఉంటే వాళ్ళు ఊరుకుండనిచ్చేటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా మేడార గ్రామంలో ఉన్న స్థానిక చిరు వ్యాపారుల ప్రభుత్వ దౌర్జన్యం. షాపులను కూలగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకొని నిరసన వ్యక్తం చేసిన మేడారం గ్రామ చిరు వ్యాపారులు మంత్రి సీతక్క డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ మేడారం గ్రామ ప్రజలు న్యాయం చేయాలంటూ ఆందోళన దిగిన స్థానికులు. ఇది బాగుంది వాళ్ళు మీకేం తెలియదు కోల్పోయినా మేము తప్పు జరిగింది.
ఈ రోజు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అంతరా జిల్లా ద్విచక్ర వాహన దొంగల నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 24 లక్షల విలువ చేసిన ద్విచక్ర వాహనాలు మరియు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్న గుంటూరు జిల్లా పోలీసులు. ఇక విషయం తెలుసుకున్న గుంటూరు జిల్లాలో నల్లపాడు, మేడకొండూరు, పట్టాభిపురం, మంగళగిరి టౌన్, తాడపల్లి, పల్నాడు, అమరావతి, కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం, ఒంగోలు టౌన్, సూర్యరావుపేట, గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్విచక్ర వాహనాలు మరియు మొబైల్ షాపు దొంగతనం కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ మరియు చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం గురించి ముద్దాయిల పేర్లు ఫిక్ ఆసిఫ్, సన్ ఆఫ్ మోహిస్ 20 సంవత్సరాలు, ముస్లిం, గోరంట్ల గ్రామం, గుంటూరు రూరల్ మండలం, గుంటూరు. జస్టిస్ వెంకట సాయి, సన్ ఆఫ్ సుబ్బారావు 23 సంవత్సరాలు, తెలగ, ఎరకపాలెం, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. మైదుకూరి హసీబ్, సన్ ఆఫ్ మహబూబ్ పాషా 21 సంవత్సరాలు, దుదేకుల 5వ వార్డు, గిద్దలూరు గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా. దేవరకొండ రాజ్ కుమార్, సన్ ఆఫ్ భవానీ, సన్ ఆఫ్ పోతురాజు 21 సంవత్సరాలు, ఎరికల 4వ లైను, డివిసి కాలనీ, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. షేక్ మహమ్మద్ అలీ, సన్ ఆఫ్ సైడా 26 సంవత్సరాలు, ముస్లిం, అంబేద్కర్ బొమ్మ వద్ద, బాసర రెడ్డి టెంట్ హౌస్ ప్రక్కన, రావేల గ్రామం. ఏం చెప్పి రాష్ట్రంలో ఇసుక సరఫరా వల్ల ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలు ఇసుక డోర్ డెలివరీ అని ఆన్లైన్ విధానం అని కొంతకాలం గడిపారు. ఇసుక సరఫరా ఆన్లైన్ విధానం తొలగించి రాజకీయ నాయకులకు అప్పగించారు. బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గటం లేదు. ఇసుక రిచ్ల వద్ద పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. పేదలకు ఏ ఆదాయం కూడా రాకుండా కొన్ని వందల కోట్ల కార్పొరేట్ సంస్థలకు వెళ్తున్నాయి. తమిళనాడులో ఏ పద్ధతి మీద అయితే విచారణ చేపట్టిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కలెక్టర్ల మీద విచారణ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇసుక రిచ్లపై శాటిలైట్ ద్వారా వీడియోస్ తీస్తున్నారు. అనుమతులు ఉన్న ఇసుక రిచ్లను స్థానికంగా ఉన్న ఎస్సీ, బీసీలకు అప్పగించాలి. ప్రజలు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి కానీ దోచుకోవడానికి కాదు. సిరిడి స్థాయి ఎలక్ట్రికల్ సంస్థకి స్మార్ట్ మీటర్లు, సోలార్లు తయారీ అప్పగించి పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. 50,000 కోట్ల ఆస్తి గల సిరిడి స్థాయి సంస్థపై ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. పైన కలపడం పక్కన పెడతాను. స్టార్ట్ చేద్దామా? చేయాలన్నా నా దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. నేను దాని తర్వాత ఏం చేయాలనేది వారి యొక్క సలహా ప్రకారం చేస్తుంటాను. సంగతి కూడా తెలుస్తూ ఉన్నారు. మీ దగ్గర మీకు సంబంధించిన చాలా విషయాలు వాళ్ళకి కూడా తెలుసుంటారు. వైసీపీ వాళ్ళకి మీ సంగతి కూడా మొత్తం బయట పెడతాం. అది ఏముంది, అది ట్రాన్స్పరెంటే కదా. ఓకే, నేను కూడా ఒక విషయం చెప్తాను. అట్లా వచ్చింది. ఆ 5 కలెక్టర్స్ కూడా నానాకు ఇబ్బందులు పడతా ఉన్నారు. సేమ్ ప్రొసీజర్ ఒకటి కలెక్టర్ల మీద ఎంక్వైరీ జరగబోతూ ఉంది. అది ఈడీ, సిబిఐ వాళ్ళే చేస్తారు డెఫినెట్గా. వీటిలన్నిటినీ మీరు ప్రజలందరూ కూడా గమనిస్తుంటుంటారు. చూడండి, మీకు దాని గురించి అంటే ఇప్పటివరకు మరి దాని గురించి ఇసుక వ్యవహారంలో తమిళ కానీ ఇలాంటి ఇంకా ఫీచర్లు చాలా ఉంటాయి. చూద్దాం వన్ బై ఇవన్నీ ఒక కాపీలు ఇవ్వండి. అవన్నీ తమిళనాడు ఐఏఎస్
ఇసుక విధానం, రాష్ట్రంలో ఇసుక పాలసీ, ఇప్పటి వరకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది, దాని గుంటూరు శ్రీ హాస్పిటల్ డాక్టర్ బివి నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు శ్రీ హాస్పిటల్ నందు మొట్టమొదటిసారిగా డిప్పిన్ థ్రోంబోసిస్ ఆపరేషన్ చేశాం. ఒంగోలుకు చెందిన శ్రీను అనే వ్యక్తికి మోకిల్ భాగంలో రక్తం గడ్డ కడితే ఆపరేషన్ చేయడం జరిగింది. ఇక పేషెంట్ కు ఇబ్బందిగా ఉన్న చోట క్యాథ్రను పంపి గడ్డ కట్టిన రక్తాన్ని బయటకు తీయటం, ప్రమాదవశాత్తు గాయమైనట్టు గాని నరాల మీద ఒత్తిడి గాని కలిగించడం రక్తం గడ్డ కడుతుంది. కొన్ని సందర్భాల్లో రక్తనాళాలు గడ్డ కట్టడం వీనస్ థ్రోంబోసిస్ అంటారు. ఊపిరితిత్తులకు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో అడ్డుపడితే దానిని పల్మనరీ థ్రాంబో అంటారు. అటువంటి పరిస్థితుల్లో పేషెంట్ మరణించడం జరుగుతుంది. దాన్ని ఏమంటామంటే మనం పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అంటారు. అది జరిగినప్పుడు పేషెంట్కి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, బీపీ పడిపోవడం జరుగుతుంది, ఒక్కొక్కసారి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనము ఇన్ఫీరియర్ వేనా కేవల్ ఫిల్టర్ అనమాట. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ ఫిల్టర్ అని, అట్లానే మనం ఏం చేస్తామంటే ఇన్ఫీరియర్ వేనా కేవల్ ఫిల్టర్ పెడతాం. ఫిల్టర్ పెట్టినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏదైతే క్లాట్ ఉందో అది డిస్లార్జ్ అయినప్పుడు ఇక్కడే మనకి అడ్డుపడటానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనకి పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనేటటువంటి కండిషన్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, అంతేగాని డీవీటీని ట్రీట్ చేయడానికి కాదు. అంటే రిస్క్ ఉంటుందండి, మరి దీనివల్ల పల్మనరీ ఎంబోలిజం ఫామ్ అవుతుంది, రిస్క్ ఉంటుంది. ప్రివెంట్ చేయడానికి ఐవీసీ ఫిల్టర్స్ వాడతారా? అదే ప్రివెంట్ చేయడానికి మనం ఐవీసీ ఫిల్టర్స్ వాడతాం. అది కూడా కేస్ బేసిస్ మీద వాడతాం. అది యూజువల్గా ఏంటంటే అది టెంపరీ ఫిల్టర్స్ మాత్రమే వాడటానికి ఆస్కారం ఉంటుంది. పర్మనెంట్ ఫిల్టర్స్ వాడినప్పుడు దాని యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి అది పట్టుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆడుదాం ఆంధ్ర కిట్లపై సీఎం జగన్ గారి ఫోటో వేస్తే తప్పేంటి, ఆర్కే రోజా. చోడవరం ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు. వైసీపీ పతనం ప్రారంభమైంది, సర్వేలతో జగన్ కి ఓటమి భయం. బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం తెలిస్తే కన్నీళ్లు వస్తాయి, రేవంత్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.